అదొక ప్రైవేట్ యూనివర్సిటీ. ఎలాంటి అనుమతులు లేకుండానే తరగతులను ప్రారంభించింది. విద్యార్థి సంఘాల నిరసనల తర్వాత అనుమతులను తెచ్చుకుంది. అక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు కామన్. అయినా ఎవరికీ భయపడరు. ఇక తాజాగా ప్రభుత్వ భూమిని మింగేస్తూ ఉన్నారు. అయినా రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గురునానక్ యూనివర్సిటీ కబ్జాపై ప్రత్యేక కథనం. గురునానక్ యూనివర్సిటీ వివాదాలకు నిలయంగా మారింది. ఎవరైనా అనుమతులు తీసుకుని ఆ తర్వాత కళాశాలను ప్రారంభిస్తారు. కానీ గురునానక్ యూనివర్సిటీ మాత్రం అసలు గుర్తింపే లేకుండానే యూనివర్సిటీలో విద్యార్థులను చేర్చుకుని విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడింది. విద్యార్థి సంఘాలు, వామపక్షాలు ధర్నా చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఉన్నతాధికారుల పరిచయాలు ఉండటంతో మేనేజ్ చేసుకున్నారు ఈ యూనివర్సిటీ పెద్దలు. ఈ యూనివర్సిటీ నిత్యం ఏదో ఒక వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఇక్కడ యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేక ఉన్నాయి. కళాశాలల్లో డ్రగ్స్, గంజాయి లాంటివి నిషేధమని చెప్తున్నా ఇక్కడ అవి చాలా సులభంగా దొరుకుతాయని, ఇక్కడ అలాంటివి చాలా కామన్ అని అంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. కాలేజీ ఫేర్వెల్ రోజున కూడా ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారంటున్నారు. కారణం అక్కడ ఉన్న లెక్చరర్ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయటం. అయితే మేనేజ్మెంట్ మాత్రం లెక్చరర్ని కవర్ చేస్తూ ఓ విద్యార్థిని బలిపశువుని చేశారని విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓ కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, రెవెన్యూకి సంబంధించి అధికారులు, మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్న ప్రభుత్వ సంబంధించి భూములు కళాశాల నిర్మాణం జరిగిందని చెప్పి నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా స్థానిక నాయకులు, స్థానిక ప్రజల పోరాటంతో ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం స్పందించి వెంటనే ఇక్కడ ఉన్న ప్రభుత్వ సంబంధించి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం నుంచి కబ్జా చేసుకున్న గురునానక్ కాలేజీ నుంచి వెనక్కి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గతంలో ఉన్న ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓ కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, మున్సిపల్ అధికారులు బోర్డు పాతిన తర్వాత కూడా తీసేసి అలాగే మరియు మిగతా అనుమతులు ఎలాంటి అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా వీటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న కళాశాలపై రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇలాంటి అనుమతులు లేకుండా వివిధ అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలన్నీ వెంటనే కూల్చివేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గురునానక్ కాలేజీపై చర్యలు తీసుకొని అటు భూమిని కాపాడి మరి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న విద్యార్థులకు సంబంధించి కావచ్చు, యువకులకు సంబంధించి ఎలాంటి స్టేడియం నిర్మించినా సరే, అదేవిధంగా స్థానికంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకు అందరికీ విభేద విధంగా ఒక ఐటీ తరహాలో ఒకటి లైబ్రరీ నిర్మించాలని చెప్పి మేము విద్యార్థి సంఘంగా కోరుకుంటున్నాం. గురునానక్ యూనివర్సిటీ అక్రమాలకు కొదవే లేదు. రోజురోజుకు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నారు. ఫార్మా, హాస్టల్స్ తదితర అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కూడా ప్రభుత్వ భూమి ఉందేమోనని క్రాస్ చెక్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే మనల్నెవడ్రా ఆపేది అన్నట్టు ఏకంగా ప్రభుత్వ భూమిపైనే కన్నేసింది యాజమాన్యం. కాలేజీకి పెట్టిన పేరు ప్రశాంతతకు, మంచికి మారుపేరు. అయినా గురునానక్ యాజమాన్యం మాత్రం కబ్జాలు చేయటంలో సిద్ధహస్తులుగా మారారు. ఇబ్రహీంపట్నం మండలం సర్వే నెంబర్ 80లో ప్రభుత్వ భూమి ఉంది. గురునానక్ యూనివర్సిటీలో కొంత భాగం ఆ ప్రభుత్వ భూమి పరిధిలోకే వస్తుంది. ఇది హెచ్ఎంటీవీ చెప్తున్న మాట కాదు. స్వయంగా రెవెన్యూ అధికారులే హద్దులు నిర్ణయించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. ప్రభుత్వ భూమిని గుర్తించి అక్కడ ప్రభుత్వ భూమి అనే సర్వే అధికారులు గతంలో ఒక బోర్డు పెట్టారు. అయితే ప్రస్తుతం అది ఎవరికీ కనిపించదు. ఎందుకంటే ఆ బోర్డుని తీసి పక్కన పడేశారు. దీనిపైన కూడా చాలామంది స్థానికులు చాలా రోజులుగా ఫైట్ చేస్తున్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి గురించి రెవెన్యూ అధికారులను అడిగే ప్రయత్నం చేసినా ఎవరూ మాట్లాడేందుకు ముందుకు రావట్లేదంటే వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గురునానక్ కళాశాలలో అంటేనే డ్రగ్ మాఫియాకి ఒక అడ్డాగా ఈ యొక్క గురునానక్ కళాశాల ఉంది. ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి కూడా ఈరోజు డ్రగ్స్కు మాఫియాకు, డ్రగ్కు అలవాటు పడి ఈరోజు వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క కళాశాలలో ఉంది. ఎందుకనంటే గతంలో చూసుకుంటే ఈ యొక్క లైవ్గా మన కళాశాల పక్క పొంటి కావచ్చు, కళాశాల విద్యార్థులు ఒక పోలీసుల ఎంక్వైరీలో కూడా తేలింది ఏంటంటే కళాశాలలో ఖచ్చితంగా డ్రగ్స్ వాడుతూ ఉన్నారని చాలా స్పష్టంగా తెలియజేసినా కానీ ఈ యొక్క కళాశాలపై ఈ యొక్క అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నతాధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం చర్యలు కూడా తీసుకోకపోవడం శోచనీయమని మేము భావిస్తూ ఉన్నాము. గతంలో ఈ యొక్క కళాశాలలో లక్షలాది రూపాయలు వసూలు చేసి ఆ యొక్క హాస్టళ్లలో విద్యార్థులను వేయడం వల్ల వాళ్ళకు అనేకమైనటువంటి వాళ్ళ బానిసలుగా చూస్తూ ఆ విద్యార్థులను హాస్టల్లో ఉంచితే ఆ విద్యార్థులు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఊరేసుకున్నట్టు గతంలో
దాదాపు సంవత్సరానికి ఒక 10 నుంచి 15 మంది విద్యార్థులు ఈ కళాశాలలో ఆత్మహత్యకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నా కానీ గురునానక్ యూనివర్సిటీ పేరు మీద గతంలో గురునానక్ యాజమాన్యం 100 కోట్లకు పైగా వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని విద్యార్థి సంఘాలుగా మేమందరం ఏకమై విద్యార్థులను ఏకం చేసి గురునానక్ యూనివర్సిటీలో ర్యాగింగ్ పేరుతో అనేక డ్రగ్స్ గంజాయి అనేక మత్తు బానిసలకు బానిస అవుతారు, మత్తు దానికి బానిస అవుతారు. దానిపైన యాజమాన్యం ఎలాంటి దృష్టి కూడా పెట్టడం లేదు. దీనిపైన యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ దీనిపైన దృష్టి పెట్టాలి. ఇంతకుముందు ఉన్న పరిస్థితుల వరకు ఇప్పుడున్న పరిస్థితుల వరకు గురునానక్ కాలేజ్ స్టార్టింగ్లో ఎంతవరకు ఉండే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఎంతవరకు అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం చూసుకోవాల్సింది. అట్నే కాలేజీలో నడుస్తున్న డ్రగ్స్ విషయంలో కానీ కాలేజ్పై మేము ఎప్పుడు పోరాడుతూ ఎన్ఎస్ఏ ఎప్పుడు ప్రజల స్టూడెంట్స్ పక్షాన మేము ఎప్పుడు నిలబడ్డాం. యూనివర్సిటీ విద్యార్థులపైన జరిగినప్పుడు ఈ యూనివర్సిటీ ఇష్యూలో ఉన్న 3000 మంది విద్యార్థుల కోసం మేము ఆ రోజు కూడా మా గళాన్ని మేము ఇక్కడ వినిపించాం. అలాగే గురునానక్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వస్తే దీని ఫస్ట్ ఉన్న భూమి ఎంత, ఇప్పుడు కాలేజ్ కడుతున్న బిల్డింగ్లు ఎంత, ట్యాక్స్ పేయింగ్ ఎంత గవర్నమెంట్కి, వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే గురునానక్ యూనివర్సిటీని రద్దు చేయాలని మా పక్షాన మేము కోరుకుంటాం. ఓవైపు ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తూ అప్పనంగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న గురునానక్ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గురునానక్ యూనివర్సిటీ అరాచకాలపై మరిన్ని కథనాలు త్వరలో హెచ్ఎం టీవీ అందిస్తుంది.